వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023-24 చూద్దాం. సో ఇది ఇండెక్స్. సో ఈ అంశాలను మనం కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్, ఇండియన్ ఎకానమీ ఏ స్నాప్షాట్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సో మీరు ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, తెలంగాణ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ చూసేటప్పుడు అదొక ఆపర్చునిటీ అనుకోండి. బేసిక్స్ని రివైజ్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీగా భావించండి. సో బేసిక్స్ని రివైజ్ చేసుకోండి, ఎకానమీ బేసిక్స్ని. అంటే జీడిపి అంటే ఏంటి, ఫిజికల్ డిఫిషిట్ అంటే ఏంటి, ప్రైమరీ డిఫిషిట్ అంటే ఏంటి, సో ఇలాంటివి. ఓకేనా. సో ఇప్పుడు జీడిపి గ్రోత్ మనం గమనిస్తే 2023-24కి వాళ్ళు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఎంత అని చెప్తున్నారు, 8.2% అని చెప్తున్నారు. అదే 2024-25కి ఫోర్కాస్ట్ ఎంత ఇస్తున్నారు, 6.5 to 7.0. సో ఇంత ఫోర్కాస్ట్ ఇస్తున్నారు. సో 8.2 అంటే పోయిన ఫైనాన్షియల్ ఇయర్ అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే పెరిగింది, మన జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరిగింది. సో హెల్తీ ఎకానమీ దిశగా మనకు సాగుతుంది అని మనం అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ 24-25కి ఇది ఫోర్కాస్ట్ మాత్రమే. సో నంబర్స్ చేంజ్ అవుతుంటాయండి, బట్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఇది పెట్టుకోండి మీరు. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ 3 years లైక్ టిల్ 2023-24 వరకు మన గ్రోత్ రేట్ 7% కంటే ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్, ఫిజికల్ డిఫిషిట్ అంటే ఏంటి? ఫిజికల్ డిఫిషిట్ అంటే టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫిజికల్ డిఫిషిట్. సో జనరల్గా దాన్ని పర్సెంట్ ఆఫ్ జీడిపిలో సూచిస్తారు. సో 2023-24కి ఏంటి, ప్రొవిజనల్స్ ఏం చెప్తున్నారు, 5.6% ఆఫ్ జీడిపి ఉంది మన ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా వచ్చింది. సో బడ్జెట్లో 2024-25కి ఏం చెప్తున్నారు, 4.9 అని చెప్తున్నారు. సో ఏంటి, ఫిజికల్ డిఫిసిట్ అనేది తగ్గించాలి, అది గోల్. ఏ కంట్రీకైనా సరే ఫిజికల్ డిఫిసిట్ని తగ్గించాలి. సో మీరు గమనిస్తే ఇక్కడ ఫిజికల్ డిఫిసిట్ తగ్గుకుంటూ వస్తుంది. సో దాని బేస్డ్గానే వాళ్ళు వర్క్ చేస్తారు, అలానే వర్క్ చేస్తారు గవర్నమెంట్. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూడండి. సో ఇది జస్ట్ ఇట్ గివ్స్ యూ అన్ ఐడియా. సో ఎంత ఉంది, 2023-24 వరకు $646.4 billion ఉంది. సో ఇవి బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ పెట్టుకోండి, జీడిపి కానీ ఫిజికల్ డిఫిషిట్ కానీ. సో ఇవన్నీ. నెక్స్ట్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎంత ఉంది, 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం 328.9 million tons ఉంది. సో ఇక్కడ 2022-23కి ఎంత ఉంది, 329.7 million. సో there is
నో డిఫరెన్స్ మీరు గమనిస్తే. సో కంపారేటివ్ వేలా చూసుకోండి. సో ఇక్కడ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అన్నాను, కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇండస్ట్రియల్ గ్రోత్ ఏంటి? సో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? లైక్ జీడిపి గ్రోత్ రేట్ లెక్కన ఎవ్రీ సెక్టార్కి గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. సో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఏంటి? 2023-24కి 9.5% ఉన్నవి. 9.5% ఉంది. సో అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఎంత ఉంది? 2.1 ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంక్రీజ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ బాగుంది అని మనం చెప్పొచ్చు. అండ్ సర్వీసెస్ గ్రోత్ రేట్ ఎంత ఉందండి? 7.6 ఉంది. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 10 ఉంది, కొంచెం తగ్గింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఇది కూడా పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో సూచించారు. సో 3.2%. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది ఎవ్రీ ఫైనాన్షియల్. అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? హైవేస్ కానీ లేకుంటే ఏదైనా సరే, బ్రిడ్జెస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, సో వాటి మీద చేసే ఖర్చు అనేది పెంచుతుంది. అంటే అదొక గుడ్ సైన్. అండ్ ఫారిన్ ట్రేడ్స్ సో ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సినారియో ఎట్లుంది? సో ఇంపోర్ట్స్ అనేవి $675.4 బిలియన్ ఉంది ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ $437.1 బిలియన్ ఉంది. సో ఏంటి మనకు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఇంపోర్ట్స్ వాల్యూ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ వాల్యూ తక్కువ ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఏం డెసిఫర్ చేయాలి అంటే, సో మన ఎక్స్పోర్ట్స్ వాల్యూని పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ వాల్యూ తగ్గించాలి. అంటే వేరే కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గించుకోవాలి అనేది మనం దీని నుంచి ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. సో గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. సో అగ్రికల్చర్ సెక్టార్స్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 4.18% ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఓర్ లాస్ట్ 5 years. సో లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉందంట? 4.18% ఉంది. 4.18% ఉంది. సో ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే, సో మనం ఇంతకుముందు స్లైడ్లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 9.5 అని చూసాం, సర్వీసెస్ గ్రోత్ రేట్ 7.6 అని చూసాం. సో మరి అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 1.4% ఉంది. ఇంత ఉంది. సో ఈ నంబర్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అండ్ ఇది 1.4% అనేది జనరల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్. నెక్స్ట్, లైవ్ స్టాక్ సెక్టార్ grew at CAGR of 7.38% at constant prices from 2014-15 to 2022-23. సో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉందంట లైవ్ స్టాక్ సెక్టార్ది? 7.38% ఉంది. సో
ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇంత ఉందంటే చాలా హెల్తీ అన్నట్టు. నెక్స్ట్, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడెడ్ టు అబౌట్ 81.35 crore beneficiaries under Pradhan Mantri Garib Kalyan Anna Yojana for a further period of 5 years. సో ఇది మనకి కోవిడ్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్. అండ్ షేర్ ఆఫ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ హ్యాస్ reduced from 90% in 1950 to 23.4% in 2021-22. సో నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ తగ్గింది. సో నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే ఏంటి? నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకోవడం కానీ లాంటివి నాన్ ఇన్స్టిట్యూషనల్. రిలేటివ్స్ దగ్గర అధిక రేట్ తోటి అధిక రేట్ తోటి రుణాలు తీసుకోవడం. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి, నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు? సో గవర్నమెంట్ ఆ దిశగా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే రుణమాఫీ అయింది. సో వాళ్ళు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్నారు, అట్లా రుణమాఫీ. సో గవర్నమెంట్ రైతులని ఎంకరేజ్ చేస్తుంది. సో మన ఇండియా అనేది అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ద కోర్ సెక్టర్ ఫర్ ఇండియా. సో మనకు రైతుల్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ అలాంటి పథకాలతోటి ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్, ఇండస్ట్రీ సెక్టార్ గురించి చూద్దాం. సో ఇది ఆల్రెడీ కవర్ చేసాం. ఇండస్ట్రీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 9.6% ఉందని. అండ్ సో విత్ ఇన్ సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సో డబుల్ డిజిట్ గ్రోత్ ఉందని చెప్తున్నారు 2024 ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ నియర్లీ 1,000 million tons of coal produced in financial year 24. సో ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిపోయింది అని చెప్తున్నారు. స్టీల్ సెక్టార్ అచీవ్డ్ ఇట్స్ సో స్టీల్ ఇండస్ట్రీ అంటే స్టీల్ ప్రొడక్షన్ కానీ ఎక్కువ ఉంది, హైయెస్ట్ లెవెల్స్ రీచ్ అయింది అని చెప్తున్నారు. 91.76 lakh guarantees ఫర్ MSME సెక్టార్. సో ఇది సో అండర్ CGT MSE. సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి రుణాలు ఇవ్వడం, సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సో ఇన్ని లక్షల రుణాలు అప్రూవ్ అయినాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ డిపిఐఐటి అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు స్టార్టప్స్ని రికగ్నైజ్ చేస్తారు. అది 1.2 lakh స్టార్టప్స్ యాజ్ ఆన్ March 24 వరకు ఉన్నాయి. సో 2016లో వెరీ లో 300 నుంచి 1. సో స్టార్టప్స్ కల్చర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ ప్రోగ్రెస్ అండర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఎంకరేజ్ చేస్తున్నారు ప్రొడక్షన్ని. సో దానివల్ల ఏమవుతుంది? 1.28 lakh crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. అండ్ ఎక్స్పోర్ట్ అనేది 4 lakh crores బూస్ట్ అయింది. ఇంత ప్రొడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ అయ్యాయి 10.8 lakh crores. సో దీనివల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ ఓవర్
8.5 lakhs. సో ఇవన్నీ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఇది 9.6 ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత, 9.6. అండ్ ఇండియా ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. సో మన ఇండియా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ బై వాల్యూమ్, అంటే వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ అని చెప్తున్నారు, అంత మార్కెట్ ఉంది మన దగ్గర. సో ఇంకోటి ఏంటి కీ హైలైట్స్ ఏంటి, ఇండియాస్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ వాల్యూ ఇట్ $50 billion. సో కరెంట్లీ $15 billion ఉంది. కరెంట్లీ $50 billion ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 8 of the 20 global generic కంపెనీస్ బేస్డ్ ఇన్ ఇండియా. సో అది కూడా చెప్తున్నారు. సో టాప్ 20 గ్లోబల్ జనరిక్ కంపెనీస్లో 8 బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. అండ్ మోర్ దాన్ 12,500 జనౌషధి కేంద్రాస్ ఓపెన్ కవరింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్. సో జనౌషధి కేంద్రాస్. సో జనౌషధి కేంద్రాస్ ఏంటి, జనౌషధి కేంద్రాస్ అంటే జనరిక్ మెడిసిన్ని లైక్ ఎంకరేజ్ చేయడానికి జనౌషధి కేంద్రాస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడినాయి. సో ఏంటంటే ఒక ఇండివిజువల్ అప్లై చేసుకోవచ్చు, నేను జనౌషధి కేంద్రాస్ నేను ఏర్పాటు చేసుకుంటానని. సో దానికి రిక్వైర్డ్ అప్రూవల్స్ అవన్నీ జరిగిన తర్వాత ఒక పర్సన్ వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడైనా జనౌషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఈ జనౌషధి కేంద్రాల యొక్క ఉపయోగం ఏంటంటే, సో ఏవైతే బ్రాండ్ మెడిసిన్స్, సో ఏవైతే జనరిక్ మెడిసిన్ ఉంటాయో, సో ఏదైతే ఫార్ములా జనరిక్ ఉంటుందో ఆ మెడిసిన్ని బ్రాండెడ్ కంపెనీస్ కంటే తక్కువ ధరలో మనం ఈ జనౌషధి కేంద్రాల నుంచి పొందొచ్చు. సో ఇప్పటివరకు మోర్ దాన్ 2,500 జనౌషధి కేంద్రాస్ మన ఉన్నవి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన హైదరాబాద్లో 1,000+ లైఫ్ సైన్సెస్ కంపెనీస్. సో మనం ఏం చెప్పవచ్చు, ఇండైరెక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ ఏ ఫార్మసీ హబ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్టార్లో ఒకటి చెప్పాలనుకున్నాం. ఏంటంటే పిఏసిఎస్ అంటే మన గ్రామాలలో పిఏసిఎస్లు ఉంటాయి, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. సో వీటి సంఖ్యాపరంగా మన తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ఇంకొకటి ఐ థింక్ గుజరాత్ ఇన్ సెకండ్ ప్లేస్. నెక్స్ట్ స్లైడ్, సర్వీసెస్ సెక్టార్ ఏంటి? సో 55% ఆఫ్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ, అంటే సర్వీస్ సెక్టార్ అనేది 55% కాంట్రిబ్యూట్ చేస్తుంది. 55% కాంట్రిబ్యూట్ చేస్తుంది మన టోటల్ ఎకానమీ. సో సర్వీసెస్ అంటే మనకు తెలుసు, సర్వీసెస్లో ఏముంటాయి,
కమ్యూనికేషన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. సో అట్లా. సో ఇవి మన ఎకనామీకి 55% ఇదే కవర్ చేస్తుంది. నెక్స్ట్, సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సోడ్ టు 61.2. సో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే బ్రాడ్గా, సో బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు సప్లై చైన్ థింగ్స్ గురించి అనాలిసిస్ చేసుకుంటారు. కంపెనీస్ యొక్క సప్లై చైన్ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకుంటారు. సో అక్కడ నుంచి డేటా తీసేసుకొని సో ఒక ఇండెక్స్ బిల్డ్ చేస్తారు, అదే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో అది 0 to 100 ఉంటుంది. జీరో టు హండ్రెడ్ ఉంటుంది. సో ఎప్పుడు కానీ 50+ ఉంటే ఎక్స్పాన్షన్ని సూచిస్తుంది, లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్షన్ని సూచిస్తుంది. సో 50+ ఉంది అంటే ఎక్స్పాన్షన్ని సూచిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 61.2 అంటే 50+ ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్, టచింగ్ న్యూ హైట్స్ అని. సో ఎకానమీ ఎక్స్పాన్షన్ని సూచిస్తుంది. అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అకౌంటెడ్ ఫర్ 44% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. సో టోటల్ ఎక్స్పోర్ట్స్లో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ 44% ఉన్నవి అని చెప్తుంది. సో టెక్నాలజీ స్టార్టప్స్ రోజ్ ఫ్రమ్ 2000 నుంచి, అంటే 2024లో 2000 ఉండేవంట టెక్నాలజీ స్టార్టప్స్. ఇవి 31,000. సో మనం ఇంతకుముందు ఒక స్లైడ్లో కూడా కవర్ చేస్తాం, డిపిఐఐటి. సో వాళ్ళు కూడా స్టార్టప్స్ 1.25 lakhs అని చెప్పారు. నెక్స్ట్, ఈకామర్స్ ఇండస్ట్రీ సో $350 billion US డాలర్స్ని దాటుతాయంట 2030లో. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో ఇండియా ఎలా ఉంది? సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2%కి రెడ్యూస్ అవుంది అని చెప్తున్నారు ఇన్ 2022-23 యాజ్ పర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి. సో ఇవి చూసుకోవాలి. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, టోటల్ పాపులేషన్లో ఎంతమంది లేబర్ ఫోర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఎంప్లాయిడ్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ కావచ్చు. సో లేబర్ ఫోర్స్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు అండ్ 15 to I think 59 or 60. సో ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఎంతమంది ఉన్నారు బై టోటల్ పాపులేషన్. సో ఇది ఒక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇస్తుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, ఈ లేబర్ ఫోర్స్లో వీళ్ళు రెడీగా ఉన్న కొందరు అన్ఎంప్లాయిడ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జాబ్స్ దొరకక, అంటే వాళ్ళ స్కిల్ వేరే ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన జాబ్స్, వాళ్ళకి స్కిల్ దగ్గర జాబ్స్ ఉండవు. సో అది అన్ఎంప్లాయ్మెంట్ టోటల్ అన్ఎంప్లాయిడ్ బై
ఎల్ఎఫ్ ఎల్ఎఫ్పిఎల్ ఇట్లా మీన్స్ సో అన్ఎంప్లాయిడ్ రేట్ అంటే అన్ఎంప్లాయిడ్ బై లేబర్ ఫోర్స్ అని, నాట్ participation rate. So unemployment rate declined to 3.2%. Next, net payroll additions under EPFO have more than doubled in the past 5 years. అంటే లాస్ట్ 5 yearsలో నెట్ పేరోల్ అడిషన్స్ పెరిగినాయి. అంటే దాని మీనింగ్ ఏంది? ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని ఇండైరెక్ట్గా. అండ్ ఇండియన్ ఎకానమీ నీడ్స్ టు జనరేట్ an average of 78.5 lakh jobs in non-farm sector annually until 2030. Sorry. సో మనది డెవలప్మెంట్ దిశగా సాగాలంటే సో ఇన్ని లక్షల జాబ్స్ నాన్ ఫార్మ్ సెక్టర్లో యాన్యువల్గా క్రియేట్ చేయాలి. సో ఇది చాలా న్యూస్లో ఉంది. న్యూస్లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది. సో ఈ ఫిగర్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది అని. సో ఇది ఇంకా తగ్గాలి. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సో ఒక్కసారి మనం ఇప్పటివరకు జరిగిన స్లైడ్స్ రివ్యూ చేసుకుంటే మనం అగ్రికల్చర్ సెక్టార్ ఏంటి అనేది చూసుకుందాం. సో అగ్రికల్చర్ సెక్టార్లో యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 4.18% ఉంది. అక్కడ ఇండస్ట్రీ సెక్టార్ 9.6 ఉంది. సర్వీసెస్ సెక్టార్ది అరౌండ్ 7 ఉంది. గ్రోత్ రేట్ 7.6 ఉంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్లైన్ అయింది. సో ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏంటి ఎకనామిక్ సర్వేలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చెప్తున్నారు? బయాంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ సెక్టార్లో క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో దానికి ఉదాహరణలుగా ఏం చెప్పారు? సో నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 2014లో 11.7 కిలోమీటర్స్ పర్ డే ఉంటే యావరేజ్గా, ఇప్పుడు వాళ్ళు యావరేజ్గా 34 కిలోమీటర్స్ పర్ డేని బిల్డ్ చేస్తారు. సో 3 times ఇంక్రీజ్ అవుంది అని చెప్తున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కదా, నేషనల్ హైవేస్. సో పబ్లిక్కి చాలా రిలీఫ్ నేషనల్ హైవేస్ వల్ల. నెక్స్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ రైల్వేస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 77%. సో రైల్వేస్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు ఫాస్ట్ 5 yearsలో. నెక్స్ట్, సో ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు కూడా కోచ్ ఫ్యాక్టరీస్ అని, మన తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ చేస్తున్నారు. వందే భారత్ ట్రైన్స్ అని ఇట్లా కొంచెం ఎక్స్ట్రా లైన్స్ క్రియేట్ చేయడం కానీ. సో మన సికింద్రాబాద్ ఆ ఏరియాలో కొన్ని డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది.
నెక్స్ట్ న్యూ టర్మినల్ బిల్డింగ్స్ 21 ఎయిర్పోర్ట్స్. సో ఇంకొన్ని టర్మినల్ బిల్డింగ్స్ని అంటే 2024లో ఇన్ని 21 ఎయిర్పోర్ట్స్లో కొన్ని టర్మినల్ బిల్డింగ్స్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన యాన్యువల్ ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరిగింది. అది 6.2 crores ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నారు. సో జల్ జీవన్ మిషన్లో భాగంగా 4.89 crore హౌస్ హోల్డ్స్కి, రూరల్ హౌస్ హోల్డ్స్కి, సో దట్ మీన్స్ 76.12% హౌస్ హోల్డ్స్కి, రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు అని చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈజ్ నెసెసరీ టు కంటిన్యూ ఆన్ పాత్ ఆఫ్ బిల్డింగ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంకేం చేయాలి అంటున్నారంటే, ప్రైవేట్ సెక్టర్ యొక్క ఫైనాన్స్ పెరగాలి, రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. లోకల్ గవర్నమెంట్స్ అంటే లైక్ మున్సిపాలిటీస్ కానీ, పంచాయత్స్ నుంచి కానీ, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ద్వారా కానీ, సో పాలసీస్ సపోర్ట్ ఉండాలి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ దట్ ట్రాక్స్ యూటిలైజేషన్ రేట్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వుడ్ షెడ్ లైట్ ఆన్ సబ్ సెక్టార్స్ వేర్ దేర్ ఈస్ ఓవర్ సప్లై ఆర్ షార్ట్ ఫాల్. ఏంటంటే ఒక ఇండెక్స్ బిల్డ్ చేసుకొని అది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది, మనం కరెక్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నామా లేదా అనేది. సో అది చెప్తున్నారు. సో ఇది దే ఆర్ పాత్వేస్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంకా కంటిన్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కావాలంటే ఏం చేయాలి అనే జస్ట్ కొన్ని కీ పాయింట్స్ ఇచ్చారు. నెక్స్ట్, సోషల్ సెక్టార్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హెల్త్ ఎక్స్పెండిచర్ గ్రోస్ ఎట్ CAGR of 15.8% between financial year 2018 to financial year 2024. అంటే హెల్త్ ఎక్స్పెండిచర్ అని పెరిగింది, ఇంత గ్రోత్ రేట్ ఉంది, సో అనే చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్, పాజిటివ్ సైన్. 34.73 crore Ayushman Bharat cards generated, 7.37 crore hospital admissions covered as of 8th July 2024. సో ఇన్ని కార్డ్స్ ఆయుష్మాన్ భారత్ కింద ఇన్ని కార్డ్స్ జనరేట్ చేశారు. సో 7.3 crore హాస్పిటల్ అడ్మిషన్ అంటే ఇంతమంది ఈ ఫెసిలిటీ ఆయుష్మాన్ భారత్ ఫెసిలిటీ ఉపయోగించుకొని ఇంతమంది అడ్మిట్ అయ్యారు హాస్పిటల్స్లో. అంటే ఆయుష్మాన్ భారత్ అంటే, సో బ్రీఫ్గా మనం చెప్పాలంటే, ఆయుష్మాన్ భారత్ అనేది ఏంటంటే ఫర్ ఫ్యామిలీకి 5 lakhs rupees పర్ యానం. సో వేరియస్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఆయుష్మాన్ భారత్. సో ఏంటంటే పూర్ పీపుల్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి మనీ ప్రాబ్లం ఉంటుంది, అందరి దగ్గర అంత మనీ ఉండదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మనీ ఎక్కువ ఉంటుంది, సో ఆబ్వియస్గా వాళ్ళకి సపోర్ట్ కావాలి. సో అందుకోసం ఉద్దేశించబడిందే ఆయుష్మాన్ భారత్ స్కీమ్. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటే ఏంటి, ఫర్ ఫ్యామిలీ 5 years 5 lakh rupees పర్ యానం. నెక్స్ట్ మనం జనౌషధి కేంద్రాస్ గురించి ఇంతకుముందు మాట్లాడాం. సో జనౌషధి కేంద్రాస్ గురించి ఇంతకుముందే మాట్లాడాం. ఏంది, మెడిసిన్ని వెరీ అఫోర్డబుల్ రేట్లో ఇవ్వాలి అని. ఇక్కడ గమనిస్తే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మేబీ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది.
సో 10,000 జనౌషధి కేంద్ర, ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఎయిమ్స్ దియోగర్లో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ 300 అమృత్ ఫార్మసీస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ ప్రొవైడింగ్ సబ్సిడైజ్డ్ మెడిసిన్ ఫర్, సో కొన్ని క్రిటికల్ ఇల్నెసెస్కి కూడా వాళ్ళు ఒకటి హెచ్ఎల్ఎల్ అనే ఒక సంస్థ ఉంది, ఇది గవర్నమెంట్దే. సో ఇది ఈ అమృత్ ఫార్మసీస్ మీద వర్క్ చేస్తుంది. సో 300 అమృత్ ఫార్మసీస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ. సో మెయిన్గా క్రిటికల్ ఇల్నెస్ వాటి యొక్క డ్రగ్స్ని తక్కువ రేటుకి ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఇంక్రీజెస్ టు 7.8% ఆఫ్ జీడిపి. సో సోషల్ సర్వీసెస్ యొక్క వాళ్ళు ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు బేసికల్గా. ఇదేంటి? ఎన్ఈపి 2020 లీడింగ్ టు అక్రాస్ ద బోర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాలసీ ఇది. సో అది కూడా ఎడ్యుకేషన్ సెక్టార్లో ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ సేవింగ్ లైఫ్స్. సో ఆయుష్మాన్ భారత్ గురించి మనం చెప్పాం. సేవ్స్ మోర్ దాన్ 1.25 lakh crore out of pocket expenditure for poor and deprived families. సో ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల ఇంత అమౌంట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా సేవ్ చేసింది ఎవరికి? చాలా పూర్ ఫ్యామిలీస్కి. అండ్ డే ఎన్ఆర్ఎల్ఎం అంటే నేషనల్ రూరల్ లైవ్లీవుడ్స్ మిషన్. ఇది ఎన్ఆర్ఎల్ఎం అంటే దీన్ దయాల్ డే అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఐ థింక్. సో ఏంటంటే ప్రోగ్రామ్ కవర్స్ ఓవర్ 89 million ఉమెన్ త్రూ 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంపిరికలీ అసోసియేటెడ్ విత్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో ఏంటి? సో మెయిన్ దీని ఉద్దేశం ఏంది? ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము ఉమెన్కి, ఎంప్లాయ్మెంట్ సమ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడము. సో అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ యాక్షన్ ఏంటి? ఇండియా యొక్క స్టేటస్ ఏంటి? సో ఇప్పుడు మెయిన్గా వరల్డ్లో క్లైమేట్ పైన చాలా ఫోకస్ ఉంది. సో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి, ఇలాంటి చాలా ఫోకస్డ్ ఏరియా క్లైమేట్ అనేది. సో దీంట్లో మన ఇండియా దాని నుంచి ఏం చర్యలు చేపడుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఏంటి? క్యుములేటివ్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ ఆఫ్ 82.64 gigawatts. సో ఇంత సామర్థ్యం 82.64 gigawatts యొక్క సామర్థ్యం సోలార్ కెపాసిటీని 30th April 2004 వరకు ఇన్స్టాల్ చేశారు. కార్బన్ సింక్ of 1.97 billion tons of CO2 equivalent has already been created between 2005 and 2019. సో ట్రీ ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. సో దాన్ని కవర్ చేయాలంటే మనం ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేయాలి, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి. సో
అది ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నారు. సో ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇండియాస్ జీడిపి రెడ్యూస్ బై 33% ఇన్ 2019 ఫ్రమ్ 2005 లెవెల్. సో ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎమిషన్ ఇంటెన్సిటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే టోటల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ డివైడెడ్ బై జీడిపి. సో అది ఎమిషన్ ఇంటెన్సిటీ ఇస్తుంది. సో దాన్ని తగ్గించాలి అంటే ఇండైరెక్ట్ ఏంటంటే జీడిపి గ్రోత్ అనేది పెరుగుతున్న కొద్దీ ఈ ఈ ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గాలి, అది గోల్. నెక్స్ట్, షేర్ ఆఫ్ నాన్ ఫాజిల్ సోర్సెస్ ఇన్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ హెస్ రీచ్డ్. సో నాన్ ఫాజిల్ సోర్సెస్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, సో ఇది 45.4% రీచ్ అయిందని చెప్తున్నారు. సో ఇంకా ఉంది స్కోప్, ఇంకా రీచ్ కావాలి. నెక్స్ట్, అడిషన్ ఆఫ్ 30 GW ఆఫ్ సోలార్ కెపాసిటీ త్రూ రూప్ టాప్ సోలార్ అండర్ ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన. సో ఇది ఏంటంటే ఇది కరెంట్లీ రన్నింగ్ స్కీమ్. సో ఇదేంటంటే సబ్సిడీ ఇస్తున్నారు. మనం సోలార్ ప్యానల్స్ని మనం ఇంట్లో సోలార్ ప్యానల్ని పెట్టుకుంటాం, ఇంత కెపాసిటీ, ఇన్ని కిలోవాట్ కెపాసిటీ పెట్టుకుంటా అంటే సో దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. సో అది అప్లై చేసుకుంటే మనకు సబ్సిడీ వస్తుంది. కాస్ట్ ఇంత అవుతాయి, అందులో ఇంత సబ్సిడీ అనేది. సో దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ స్కీమ్. అండ్ ఇక్కడ ఏంటి, మిషన్ మోడ్ అప్రోచ్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ అంటే ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకేం వీళ్ళ అప్రోచ్ ఏంటి? సో ఇండియాస్ ఎనర్జీ నీడ్స్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 2 to 2.5 times బై 2047. సో మన యొక్క ఎనర్జీ నీడ్స్ అనేది పెరుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, ఎనర్జీ నీడ్స్ పెరుగుతాయి సింపుల్గా. సో మిషన్ లైఫ్ ఎన్విసేజ్డ్ యాజ్ ఎ మాస్ మూవ్మెంట్ టు అడ్రస్ క్లైమేట్. సో లైఫ్ అంటే లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఇనిషియేటివ్. ఏంటంటే లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, చిన్న చిన్న ఇనిషియేటివ్స్, లైక్ మనం అన్నెసరీగా పవర్ని కన్జ్యూమ్ చేయకుండా ఉన్నాం. లైక్ మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినాం అనుకోండి, లాక్ చేసి వెళ్ళిపోయినాం, బట్ కొన్ని స్విచ్చెస్ ఆన్ చేసి ఉన్నాయి, బల్బ్స్ కానీ. సో అలాంటి వాటిని తగ్గించాలి. చిన్న చిన్నవి సో క్యుములేటివ్గా పవర్ డిపెండెన్సీ అనేది తగ్గిస్తాయి. సో ఇండైరెక్ట్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ని తగ్గిస్తుంది అనేది చెప్తున్నారు. సో ఇది మిషన్ లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సపోర్ట్ టు వాలంటరీ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ సచ్ యాజ్ ద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏవైనా ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీస్, సో వాళ్ళు ఏంటి, లైక్ చెట్లు పెంచడం కానీ ఏదైనా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ ఇస్తారు, గ్రీన్ క్రెడిట్స్. సో ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేటివి వాళ్ళ కార్పొరేట్, సపోజ్ ఆర్గనైజేషన్ అనుకోండి, సో వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంత చేయాలి అని ఉంటుంది. సో ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేటివి వాటిని కవరప్ చేస్తాయి. అండ్ గ్రీన్ క్రెడిట్స్ లైక్ ఏ వర్చువల్ కరెన్సీ లాగా. సో ఎన్విరాన్మెంట్కి కృషి చేసే వాళ్ళకి ఇది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్స్. అండ్ సోవెరిన్ గ్రీన్ బాండ్స్, సో 20,000 crores అక్టోబర్ ఈ క్వార్టర్లో ఇష్యూ చేశారు, 2023 అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో. సో దాని మీనింగ్ ఏంటి? సోవరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి అంటే, సో బాండ్స్ జనరల్గా ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఫైనాన్షియల్ నీడ్ ఉంటే. సో ఈ సోవరెన్ గ్రీన్ బాండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ బాండ్స్ నుంచి వచ్చే ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్కే ఖర్చు చేస్తుంది అన్నట్టు. సో అవి సోవరెన్ గ్రీన్ బాండ్స్. సో ఇండియా హ్యాస్ లెడ్ సెవరల్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ లైక్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇదేంటంటే మన ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఫ్రాన్స్ వీళ్ళ యొక్క ఇనిషియేటివ్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఏంటంటే సోలార్ ఇక్కడే. సో ఇక్కడే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి, ఇండియా అండ్ ఫ్రాన్స్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, సోలార్ సొల్యూషన్స్ని అంటే సోలార్ టెక్నాలజీ అయినా సోలార్ యొక్క కెపాసిటీ ఇంక్రిమెంట్. సో కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ అన్నట్టు, కంట్రీస్ మధ్య కోఆపరేషన్ కొరకి ఇది క్రియేట్ చేయబడ్డది. సో మన ఇండియా ఫౌండింగ్ మెంబర్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని సెక్రటేరియట్ మన ఇండియాలోనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వీళ్ళ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ. ఇక్కడ టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని ఉంది. ఏంటంటే ఇక్కడ 1000 మిలియన్ పీపుల్కి అంటే వరల్డ్ వైడ్ 1000 మిలియన్ పీపుల్కి అంటే వాళ్ళ యూటిలైజేషన్ అనేది సోలారే ఉండాలి, సోలార్ పవర్ ఉండాలి, అది గోల్. సో దీనికి వీళ్ళు ఏం చేయాలి, 1000 గిగావాట్ యొక్క సోలార్ కెపాసిటీని క్రియేట్ చేయాలి. సో ఇంతకుముందు మనం ఒక స్లైడ్లో చూసినాం ఏంటి, మన ఇండియా ఒక సోలార్ కెపాసిటీ ఇప్పటివరకు ఎంత ఉందంటే 82+ గిగావాట్స్ ఉంది. సో యూ కెన్ అజ్యూమ్ ఇంత క్రియేట్ చేయాలి వరల్డ్ వైడ్గా. ఇంకోటి ఏంటంటే ఇదంతా క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎంత ఫండ్ అవసరం అవుతుంది, $1000 బిలియన్. సో ఇది కాన్సెప్ట్, టువర్డ్స్ 1000 స్ట్రాటజీకి వర్క్ చేస్తున్నారు టువర్డ్స్. సో సోలార్ కోఆపరేషన్ అన్నట్టు. సో ఏమైనా టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడం, ఇంకా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఏంటి ఎక్స్చేంజ్ చేయడం ఏంటి, ఎలా ఇంకా మంచిగా ఆల్రెడీ నువ్వు సోలార్ కెపాసిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఇంకా దాన్ని ఇంకా బెటర్ వేలు ఏమైనా చేయొచ్చా అనేది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, climate change in India. Mission Life believes that many small, consistent and pro-planet actions by individuals will collectively work to make a substantial difference. So ఇది ఇంతకుముందు మనం కవర్ చేసాం ఏంటి అనేది. సో స్మాల్ యాక్షన్స్, సో అవన్నీ క్యుములేటివ్గా చూస్తే మన ఇండియాలో అది ఎంతో కొంత కన్జంప్షన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ మీద తగ్గించే డిపెండెన్స్ని తగ్గిస్తుంది. అది మిషన్ లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళు 75 లైఫ్ యాక్షన్స్ చెప్పారంట. సో వీ కెన్ గూగుల్ ఇట్ వాట్ ఆర్ దే అని అట్లా. నెక్స్ట్, మన ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఎకనామిక్ సర్వేలో మన ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డెవలపింగ్ కంట్రీస్ నీడ్ టు బీ ఫ్రీ టు చూస్ దేర్ ఓన్ క్లైమేట్ యాక్షన్ పాత్వేస్. సో డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్. సో వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. సో మనం డెవలపింగ్ కంట్రీస్లో వాళ్ళు మనకు కొంచెం మనం లిబరల్గా ఉండాలి అని
మనకు కొంచెం లీనియన్స్ ఉండాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నట్టు. ఇండియా మస్ట్ అడాప్ట్ ఇట్స్ ఓన్ రూటెడ్ సస్టైనబుల్ ప్రాక్టీస్ అండ్ ఎంబ్రేస్ అదర్స్ ఓన్లీ వెన్ దే ఆర్ సూటబుల్ అండ్ సస్టైనబుల్. సో ఇండియా ట్రెడిషనల్గా తనకంటూ కొన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో వరల్డ్ వైడ్గా కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలని. సో మనకి ఇండియా సూట్ అయితేనే మనం అడాప్ట్ చేసుకోవాలి, లేకుంటే లేదు. మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ని మనం మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన క్లైమేట్ యాక్షన్స్ మనం ఓన్గా చూజ్ చేయడానికి మనకు అంత అది ఉండాలి అనేది చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మనలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2070 వరకు నెట్ జీరో ఎమిషన్స్. అంటే సపోజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా కొన్ని యూజ్ చేస్తున్నాం, బట్ దాన్ని కవర్ చేయడానికి కూడా మన దగ్గర అంటే ఫాజిల్ ఫ్యూయల్ ఎంత ఉందో దాన్ని కవర్ కూడా అంతే వేయాలి. సో ఓవరాల్గా నెట్ జీరో అయిపోవాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ని కన్జ్యూమ్ చేస్తున్నా వేరే రెన్యూవబుల్ ఎనర్జీస్ యూజ్ చేసి నువ్వు వేరే ఎన్విరాన్మెంట్ యొక్క నువ్వు కాపాడాలి. అంతే సో ఇండైరెక్ట్ చెప్పాలంటే అంతే రేంజ్లో ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. నువ్వు ఎంత యూజ్ చేస్తావు అంతే. సో ఓవరాల్గా నెట్ జీరో అయిపోవాలి, అది ఆ కాన్సెప్ట్. సో ఇది మనం పెట్టుకున్న టార్గెట్ 2070 వరకు ఇట్లా అచీవ్ కావాలని. నెక్స్ట్ టాప్ రెమిటెన్స్ రిసిపియెంట్స్. సో మనకి రెమిటెన్స్ ఎక్కువ ఉంది అంటే మన ఇండియన్ డయాస్పోరా. సో వాళ్ళు వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు మన దాంట్లో. సో మనకి $120 బిలియన్ యొక్క రెమిటెన్స్ ఉంది ఇంత. సో ఇట్స్ వెరీ వెరీ హై కంపేర్డ్. సో ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో చూడండి మెక్సికో ఉంది. సో ఆల్మోస్ట్ డబుల్ ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్స్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 44th in 2018 to 38th in 2023. సో ఇంప్రూవ్ అయింది లాజిస్టిక్ అంటే పోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ. సో లాజిస్టిక్స్, సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, వెరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ పాయింట్ ఇక్కడ టాప్ రెమిటెన్స్ కంట్రీ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ గురించి వద్దాం. ఇన్ఫ్లేషన్ గురించి ఏం చెప్తున్నారు? ఎక్స్పెక్టెడ్ డిక్లైన్ ఇన్ గ్లోబల్ కమోడిటీ ప్రైస్ బోర్డ్స్ వెల్ ఫర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ ఏంటంటే గ్లోబల్లో కమోడిటీ ప్రైజెస్ తక్కువ ఉంటే మనకు ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గుతుందని చెప్తున్నారు. సో ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ కరెంట్ ఫైనాన్షియల్, సో ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో మనకి అందులో 4.5% ఉండవచ్చు, నెక్స్ట్ 4.1% ఉండవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ టు బి ఎట్ 4. సో ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 4.6 ఉండొచ్చు 2024లో. సో మన వాళ్ళు 4.5 అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు ఫైనాన్షియల్ 2000. సో ఇట్లా కంపారేటివ్ వేలో చదువుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి గ్రోత్ రేట్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. సో మన ఫోర్కాస్ట్ ఎంత ఉంది ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి 2024-25కి 6.5 to 7 ఉంది. సో 6.5 to 7 ఉంది. సో ఇది బ్యాక్ ఆఫ్ మైండ్లో మనం పెట్టుకోవాలి. సో బ్యాక్ ఆఫ్ మైండ్లో మనం పెట్టుకుంటే ఏంటంటే, సో ఎవ్రీ క్వార్టర్ కానీ కొన్నిసార్లు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ కొన్ని ఫైనాన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి వాళ్ళు కానీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ ఇస్తారు
ఇంత ఉండబోతుంది మన జీడిపి గ్రోత్ రేట్ అని. సో అది మనం అది బ్యాక్ ఆఫ్ మైండ్లో 6.5 to 7 అని పెట్టుకుంటే సో మనం అంచనా వేసుకోవచ్చు, ఓకే వాళ్ళు చెప్పిన దానికంటే తగ్గుతుందా పెరుగుతుందా ఏంది అనేది. నెక్స్ట్, ఇండియాస్ ఇన్ఫ్లేషన్ లోవర్ దెన్ దట్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకనామీస్. సో మన ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉంది మిగతా కంపేర్ టు వేరే ఎమర్జింగ్ డెవలపింగ్ ఎకనామీస్ కంటే మన తక్కువ ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్, మీడియం టర్మ్ అవుట్లుక్, ఏ గ్రోత్ విజన్ ఫర్ న్యూ ఇండియా. ఏంటి గ్రోత్ విజన్ ఏంటి? సో మన వాళ్ళు ఏంటంటే ఇది 6 ఈ కీ ఏరియాస్లో మన గ్రోత్ ఉండబోతుందని చెప్తున్నారు. ఏంటి? డెలిబరేట్ ఫోకస్ ఆన్ బూస్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగబోతుంది. నెక్స్ట్, ఎంఎస్ఎంఈస్, మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్ యాజ్ అన్ ఇంజన్ ఆఫ్ ఫ్యూచర్ గ్రోత్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అగ్రికల్చర్ అనేది మన దాన్ని ఇంకా మంచిగా చేయడానికి కృషి చేస్తాము, ఇది ఒక బేస్గా ఉపయోగించుకుంటాము, సో దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు అనేది క్లియర్గా చెప్పేస్తున్నారు. టు సెక్యూర్ ఫైనాన్సింగ్ ఆఫ్ గ్రీన్ ట్రాన్సిషన్. సో గ్రీన్ ట్రాన్సిషన్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే లైక్ సోలార్ కానీ ఇంకేదైనా విండ్ కానీ ఇంకా గ్రీన్ హైడ్రోజన్ అలాంటివి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ తగ్గించాలి అనేది. ఫోకస్ బిల్డింగ్ ఆఫ్ స్టేట్ కెపాసిటీ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా సరే ఎఫిషియెంట్గా పెంచుకోవడం అలాంటివి. నెక్స్ట్, దిస్ ఈస్ ద లాస్ట్ రైట్, రోబస్ట్ పాత్వే టు ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ ఫైనాన్షియల్ 2025కి. సో ఈ పాయింట్ మనం కవర్ చేసాం. ఏంటి పాత్వే అనేది? సో లో డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్, హై గ్రోత్ అండ్ స్టేబుల్ ఎక్స్టర్నల్ సెక్టర్ ఇంపార్టింగ్ రిసైలెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ. సో ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మంచిగా ఉన్నాయి, ఉండడం వల్ల మన ఇండియన్ ఎకానమీ రీసైలెంట్గా ఉంది. అంటే ఏంటంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే స్థితిలో మన ఇండియన్ ఎకానమీ ఉంది అనేది చెప్తున్నారు. ఇండియాస్ జీడిపి గ్రోత్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ రోబస్ట్ విత్ స్టడీ ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇది కూడా చెప్పేస్తున్నారు. సో ఆల్మోస్ట్ సేమ్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? సో ఇండియాస్ రియల్ జీడిపి గ్రో బై 8.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24, ఎక్సీడింగ్ 8% మార్క్ ఇన్ 3 out of 4 quarters ఆఫ్. సో ఏమని చెప్తున్నారు? 8.2% ఉంది ఫైనాన్షియల్ 2024 యొక్క గ్రోత్. సో 3 out of 4 quartersలో 8.8% కంటే ఎక్కువ ఉంది అనేది వాళ్ళు చెప్పారు. సో ఈ 3 quartersలో 8% కంటే మన జీడిపి గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల ఫైనల్గా ఈ ఫిగర్ వచ్చింది 8.2 అనేది. నెక్స్ట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇంక్రీజ్డ్ బై 9% ఇన్ రియల్ టర్మ్స్ in 2023-24. So capital formation increase. So that means indirectly investments increase అయినాయని. ఇన్వెస్ట్మెంట్స్ సో మన డొమెస్టిక్ అంటే మన ఇండియాలో విత్ ఇన్ బౌండరీస్లో మన క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. సో దాన్ని ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది, గ్రో అవుతుంది అనేది. రీటైల్ ఇన్ఫ్లేషన్ డిక్లైన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ 5.4% అయింది అని చెప్తున్నారు. రియల్ జీడిపి ఫైనాన్షియల్ 24 రికార్డెడ్ టు బి 20% హయ్యర్ దెన్ ఇట్స్ లెవెల్. సో ఫైనాన్షియల్ ఆబ్వియస్గా మనం చూసాం అది. సో 20కి కంపేర్ చేస్తే 20% హై ఉంది జీడిపి
అంటే జీడిపి వాల్యూ అని ఇది 20% హై వాల్యూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్ సర్వే. సో ఇవి కీ హైలైట్స్. సో మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో మనం అన్నీ కవర్ చేసాం. స్నాప్షాట్ అంటే జీడిపి, ఫిజికల్ డెఫిసిట్ గురించి చూసాం. అగ్రికల్చర్, ఇక్కడ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, నార్మల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది చూసినాము. ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఏముందని చూసినాము. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరిగిందని చూసినాము. ఫార్మసీ గురించి చూసాము. థర్డ్ లార్జెస్ట్ బై వాల్యూ మనీ. సర్వీసెస్ ఎక్స్ట్రా 55% కాంట్రిబ్యూట్ చేస్తుందని చూసినాము. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2%కి డిక్లైన్ అయిందని చూసినాము. సో ఇంకా డిక్లైన్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, 2014తో కంపేర్ చేసుకుంటే 3 times నేషనల్ హైవేస్ వాటి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనేది, రైల్వే సెక్టార్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనేది చూస్తాం. ఇక్కడ సోషల్ సెక్టార్లో పూర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు వీళ్ళు, ఆయుష్మాన్ భారత్ ద్వారా అలాంటివి చూస్తాం. ఇక్కడ జనౌషధి కేంద్రాలు ఇవన్నీ చూసినాం. క్లైమేట్ చేంజ్ గురించి మనం ఏం చూసినాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చూసినాము. మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందని చూసినాం. సోలార్ కెపాసిటీ ఏముంది, క్లైమేట్ చేంజ్కి వీళ్ళు ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారని చూసినాము. సేమ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇండియా. సో లైఫ్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి మనం గమనించాలి ఏంటంటే కాప్ ఏంటి, కాప్ని ట్రాక్ చేయాలి. ఇప్పుడు 29th కాప్ సమావేశాల్లో అజర్బైజాన్లో జరుగుతున్నాయి, 28th దుబాయ్లో జరిగినాయి, 27th ఈజిప్ట్లో జరిగినాయి, 26th యూకేలో జరిగినాయి. సో ఇట్లా ట్రాక్ చేసుకోవాలి. సో కాప్ ఏంటి అనేది టాప్ రిమైనర్. సో మన ఇండియా టాప్లో ఉంది. ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్తున్నారు. IMF ఇంకా తక్కువ ఉంటుందని చెప్తుంది. మన మీడియం టర్మ్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, మనం ఏ ఫోకస్ చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. రోబస్ట్ పాత్వే. సో ఫైనాన్షియల్ 2025 కూడా బాగుంటుందని చెప్తున్నారు స్టేబుల్ కండిషన్స్ వల్ల. సో అది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో లాస్ట్గా మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది న్యూ ఛానల్. సో మీ ఫ్రెండ్స్ కానీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరీ ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. లైక్ చేయండి, ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. వెరీ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.